మండలంలో ఉన్న వివిధ శాఖల పనితీరు మెరుగుపరుచుకోవాలి అని జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల వారు గత 3 నెలలకు సంబంధించిన వారి పనితీరును వివరించారు. ముందుగా విద్యాశాఖకు సంబంధించి ఎంఈఓ నాయక్ పలు విషయాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలలు ఎక్కడ కూడా నడుస్తుంది కాబట్టి విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఈ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసెస్ ప్రభుత్వమే విద్యార్థులకి ఒక టైం టేబుల్ తయారు చేసి ఏ రోజు ఏ లెసన్ వస్తుంది, ఏ క్లాస్ వారికి నడుస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వమే ఈ టైం టేబుల్ పంపించింది. కాబట్టి గౌరవ సర్పంచ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి మీ గ్రామాల్లో ఉండే పిల్లలకి ఈ ఆన్లైన్ క్లాసెస్ వినే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇక్కడ బహుశా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ వరకు ఆన్లైన్ క్లాసెస్ జరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి పిల్లలు ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ చేయకుండా స్మార్ట్ ఫోన్లో కానీ, స్మార్ట్ ఫోన్ లేని విద్యార్థులకి టీవీలో కానీ, టీవీలో లేని విద్యార్థులకి గ్రామ పంచాయతీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా గ్రామ పంచాయతీ కూడా టీవీ పెట్టి ఈ విద్యార్థులకి ఆన్లైన్ క్లాసు మనము నిర్మించవచ్చు. మన మండలంలో మొత్తం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు 470 మంది ఉన్నారు సార్. వారికి 430 మంది మాత్రమే డివైస్ ఉన్నాయి. ఇక్కడ 70 మంది లేదు కాబట్టి పక్కన ఉన్న విద్యార్థులకి అడాప్ట్ చేయడం జరిగింది. సో ఇది ఆన్లైన్ క్లాస్ గురించి సార్. గత 3 మాసాల నుంచి మనం ఫిజికల్గా చూసినట్లయితే మరి మీ యొక్క సహకారంతో, గౌరవ ఎంపీ సహకారంతో కోఆప్షన్ ఎంపీడీసీ గారు జిల్లా పరిషత్ పాఠశాలకి ఒక రూమ్ కూడా నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం సార్. అది కూడా కేటాయించడం జరిగింది. సభా ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ జడ్పీసీ గారు జడ్పీ ఫండ్ నుంచి శివంపేట ఉన్నత పాఠశాలకి ఒక రూమ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఎంపీడీసీ ఫోరం అధ్యక్షులు నుంచి గౌరవ జడ్పీసీ గారు కూడా తొంతి పాఠశాల కూడా అదనపు తరగతులు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం సార్. మరి తొంతి విషయానికి వస్తే గౌరవ సర్పంచ్ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు సార్. తర్వాత మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూసీ ఏఈ నవ్య గత 3 నెలలకు సంబంధించిన వారి పని వివరాలు తెలియజేశారు. మండలంలోని సర్పంచులు సరైన విధంగా సమాధానం ఇవ్వడం లేదని, ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కాల్ చేస్తే కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు నోటీసులు ఇవ్వచ్చు, లేదా ఆ నోటీసులకు కూడా వినకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదు అలా లేకపోతే రేషన్ ఆపచ్చు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు భయపెట్టైనా అడిగారు, ఏదో ఒకటి చేసి వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. రేషన్ ఆపచ్చు, లేకపోతే ట్యాంక్ నీళ్ళు ఆపచ్చు 2-3 రోజులు. వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆపి దాన్ని స్ట్రిక్ట్ చేయడం ఉంటుంది. సో కొంచెం మన సైడ్ నుంచి కూడా కామంటాలో మనకి ఎత్తు మీద రాలేదు, నీళ్ళు రాలేదు. అయితే సర్పంచ్ గారు, సెక్రటరీ గారు సైతం మన ఎంపీ గారు కూడా అక్కడికి వచ్చారు. అయితే మొత్తం డిపార్ట్మెంట్ నుంచి నీట్గా మేము అందరం వెళ్ళి మొత్తం అందరికీ జస్ట్ చర్యలు ఫిక్స్ చేసామండి. దాని నుంచి ఏమీ చేయలేదు, జస్ట్ చర్యలు ఫిక్స్ చేసాము. వాళ్ళకి జస్ట్ ఇంకో 10-15 హౌస్ రావట్లేదు. ఒప్పుకుంటాం 400 కనెక్షన్లో 10 అకౌంట్లో అంటే మనం చేసేయగలం వెంటనే. మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. సో అదేవిధంగా మాకు కొంచెం సహకారం ఇస్తే మేము పంపించి దాన్ని పోస్ట్ చేస్తాం. విద్యుత్ శాఖలో దొంతి, తిమ్మాపూర్ గ్రామాలలో సమస్యలు ఉన్నాయని ఆ గ్రామాలకు చెందిన సర్పంచులు తెలియజేశారు. నూతన మెడికల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన సంధ్య వ్యాక్సిన్ అందరూ తప్పనిసరిగా వేసుకోవాలని, అలాగే సీజనల్ వ్యాధులకు సంబంధించిన పలు రకాల సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ వారు వారి సమావేశాలలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా సూచించారు. వర్షాకాలం వల్ల జబ్బులు అన్నీ వస్తూ ఉంటాయి. మలేరియా, డెంగ్యూ చాలా వేరే డిస్ట్రిక్ట్లోనే చూస్తూ ఉంటారు. మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా అన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే ఇంటి దగ్గర కానీ చుట్టుపక్కల కానీ నీట్గా ఉండడం, వాటర్ నిల్వ లేకుండా ఉండడం అన్నీ చూసుకోవాలి. ఇంకా మీరు
ఐకేపీ ఏపీఎం తమ సంస్థ గత 3 నెలల్లో నిర్వహించిన పనుల వివరాలు తెలియజేశారు. అయితే ఐకేపీలో చాలా లోటుపాట్లు కనబడుతున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ సందేహం వ్యక్తం చేశారు. ఐకేపీలకు సంబంధించిన సమావేశాలలో కనీసం గ్రామ సర్పంచ్లను కూడా భాగస్వామ్యం చేయడం లేదని, తప్పనిసరిగా స్థానిక ప్రజాప్రతినిధులను ఐకేపీ వారు జరిపే సమావేశాలలో భాగస్వామ్యం చేయాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, స్థానిక జెడ్పీటీసీ మహేష్ గుప్తా సూచించారు. దాంట్లో మేము 674 గ్రూపులకి 6,90,000 ఇవ్వడం జరిగింది సార్. తర్వాత 2022కి 717 గ్రూపులు టార్గెట్ అండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఫైనాన్స్ 35,45,000 టార్గెట్. ఇప్పుడు వరకు మేము 55 గ్రూపులకి 1,75,000 ఇంకా 100 గ్రూపులకి 50 రెడీ ఉంది. ఆయన కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అది కూడా ఈ నెలలో సబ్మిట్ చేస్తున్నాం. COVID-19 కింద మేము టార్గెట్ 740,000 గ్రూపులు సార్. దాంట్లో 4,86,000 టార్గెట్ 730,000 గ్రూపులకి 6,80,000 అయిపోయింది. సీనియర్ రుణాలు 2021 సంబంధించి 4,000 గ్రూపులు టార్గెట్ అంటే దాంట్లో 4,20 కోట్లు మాకు టార్గెట్ 740,000 గ్రూపులకి అనంతరం ఉసిరికపల్లి సర్పంచ్ బాబురావు మాట్లాడుతూ ఐకేపీ వాళ్లు కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎంపీడీఓ నవీన్ కుమార్ మండలంలోని గూడూరు తరహాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ ను మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటు చేయాలని ఐకేపీ ఏపీఎం కు సూచించారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రవికుమార్ మాట్లాడుతూ నూతనంగా 200 కొత్త రేషన్ కార్డులు వచ్చాయని, వాటిని సోమవారం పంపిణీ చేస్తామని అన్నారు. ఎంపీపీ కల్లూరి హరికృష్ణ స్పందిస్తూ ఈ నెల 26న ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డ్స్ ని ఇప్పించనున్నట్లు తెలిపారు. మొత్తం మన మండలంలో 35 రేషన్ షాప్ ఉన్నాయండి. వాటిలో ఏఎఫ్ఎస్సి కార్డు 735, ఎఫ్ఎస్సి కార్డులు 11,787, టోటల్ 12,502 కార్డులు ఉన్నాయండి. దానికి గాను 1,654 క్వింటాల 6 కిలోల రైస్ మనం దగ్గర తీసుకుంటున్నాం. తర్వాత కొత్తగా మనకి 200 కార్డులు శాంక్షన్ అయ్యండి. 26 రోజు విలేజ్ వైజ్ ప్రోగ్రామ్ అయితే ఒకసారి పెట్టిస్తారనేది ఇక్కడ డిసైడ్ కాదు. 3 నెలల కింద చాలా మంది పెట్టుకుంటాను పోయారు. 6 నెలలకి వెబ్సైట్ బంద్ కొంతకాలం ఇచ్చారు సార్. అది కొంతకాలం పెట్టుకోవడానికి వచ్చేసింది. మీరు ఏదో డేట్ కట్ ఆఫ్ డేట్ లోపల అప్లికేషన్ ఇస్తాము అని చెప్పేసి ఒకటి చెప్తున్నారు కదా. ఒక 3 నెలల కింద వద్ద కూడా ఆన్లైన్లో వెబ్సైట్ బంద్ నెక్స్ట్ టైం వచ్చి పెట్టుకోవాలి. మండలంలోని కొందరు రైతులు తమ వివరాలు నమోదు చేసుకున్నందున వారికి రైతు బంధు ఇవ్వలేకపోతున్నామని, ఎవరైతే సరైన పత్రాలు ఇవ్వలేదో వారు ఇప్పటికైనా సరైన పత్రాలు సమర్పించి వారి రైతు బంధు పొందాలని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ అన్నారు. అలాగే రైతులు క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని, పంట నమోదు చేసుకుంటేనే పంట అమ్ముకోవడానికి తేలికగా ఉంటుందని, ఒకవేళ పంట నమోదు సక్రమంగా జరగకపోతే కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని ఆమె అన్నారు. రైతు బంధుకు అమౌంట్ జమ చేయడానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం రాలేదండి. ఇంకొకటి, ఈ సంవత్సరం రైతు బీమాకి అంటే 2020-21 సంవత్సరానికి పోయిన సంవత్సరం ఆగస్టు 14 తర్వాత మొత్తం 74 క్లెయిమ్లు మేము మా డిపార్ట్మెంట్ ద్వారా క్లియర్ చేసినామండి. ఇది రైతు బంధు దరఖాస్తు చేసుకున్న రైతుల మటుకు 7,830 మంది ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళ డేటా యాస్టీస్ రైతు బంధు సైట్ లో ఉంది. దీనిలో 74 మంది చనిపోయిన వాళ్ళకి మనం రైతు బంధు సాయం 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి, రైతు కుటుంబానికి ఇప్పించడం జరిగింది ఇప్పటి వరకు. సార్ అది శబాజ్పల్లికి వాళ్ళకి రైతు కొత్త పాస్బుక్ ఉంది. అయితే సార్ ఈ రైతు బీమా స్కీమ్ కి సంబంధించిందంటే ఆగస్టు 14 ప్రామాణికం సార్ డేలు. మాకు ఆగస్టు 14 రోజే ఆ రోజు మటుకు ఎవరైతే ధరణిలో క్లియర్ ఉన్నారో ఎవ్రీ ఇయర్ ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళు ఎల్ఐసి సంస్థకు ప్రీమియం కట్టే నాటికి ధరణిలో ఆ రైతు ఎలిజిబుల్ అయి ఉండాలి. ధరణిలో వాళ్ళ డేటా ఉంటేనే ఆ డేటాకు సంబంధించి
సంబంధించి ఆ రైతుకు సంబంధించి గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు ఎల్ఐసి సంస్థకు ఆ సంవత్సరం నెంబర్లో ఏమేసిందనే మాత్రం ఖచ్చితంగా రికార్డ్ చేయించుకోవాలండి. ఇది మళ్ళీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. రేపు వాళ్ళు పత్తి కానీ కందులు కానీ ఇంకేమన్నా కానీ అమ్ముకునేటప్పుడు వాళ్ళకి డేటా అక్కడ కనపడకపోతే వాళ్ళు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఒకటి తీసుకోరు కాబట్టి రైతులు అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నేను మరీ చెప్తున్నానంటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా తను వేసిన పంట పొలంలో వేసిన ప్రతి ఒక్క క్రాప్ని సైట్లో కంపల్సరీ నమోదు చేయించుకోవాలండి. మేము ఫీల్డ్ తిరుగుతాము, మరి ఊళ్ళో కూర్చొని కూడా కన్ఫర్మేషన్ మాకు ఏదైనా డౌట్ ఉంటే ఏపీఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత 3 నెలలుగా ఉపాధి హామీలో చేసిన పనుల వివరాలను తెలియజేశారు. పలు గ్రామాల సర్పంచులు తాము చేసిన పనులకు పేమెంట్స్ ఇంకా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 25,000 మంది సభ్యులు ఎన్రోల్మెంట్ అయి ఉన్నారు. ఇందులో వచ్చేసి 788 గ్రూపులుగా ఆపై ఉన్నారు. అందులో వచ్చేసి 11,933 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మనకు 6,20,00,000 వరకు కూలీలకు వేతనంగా చెల్లించడం జరిగింది. దీంట్లోనే మెటీరియల్గా 18,30,000 రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. ఉపాధి హామీలో పండ్ల తోటలకు, పందిరి పంటలకు సంబంధించిన విషయాల గురించి స్పెషల్ ఆఫీసర్ నర్సయ్య మాట్లాడుతూ రైతులు అధిక లాభాలను ఇచ్చే పందిరి పంటలను, పండ్ల తోటలను పెంచుకోవాలని, వీటికి అయ్యే పూర్తి ఖర్చు ఉపాధి హామీలో వస్తుందని, ఎవరికైనా రైతులకు వీటి సాగుకు మక్కువ ఉంటే ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించాలి అని అన్నారు. తోటలు పెట్టుకుంటే వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ జిల్లా వ్యాప్తంగా 15 కాంపౌండ్స్ ఉన్నాయి. తర్వాత ఒక 50 ఎకరం వరకు ల్యాండ్ వరకు 20 ఎకరాలు, ఒక 30 ఎకరాలు జామ తోటలు. దాంట్లో కూడా హైడ్రెస్ట్ మ్యాంగో ప్లాంటేషన్ పెట్టుకునేటువంటి రైతులకు కూడా దాంట్లో ఈ 40% సబ్సిడీలో ఎకరానికి 8,000 రూపాయల సబ్సిడీ, వాళ్ళ 8,000 రూపాయల సబ్సిడీ కూడా జరుగుతుంది. అయితే ఆ 8,000 రూపాయలు కూడా కన్సర్న్ ఫార్మర్ అకౌంట్కే జమ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్లాంటేషన్స్ పెట్టుకొని వాటికి సంబంధించిన ప్లాస్టిక్స్ కానీ, తర్వాత వాటి బ్యాంక్ అకౌంట్స్ కానీ అవన్నీ ఇచ్చేదంటే కొత్త క్రాప్ వచ్చింది, దానికి మంచి బెనిఫిట్ ఉంది. సో మీరు ఒక చేసుకుంటే మనం దీన్ని రెండింటికి ఎక్కువ కన్వర్జెన్స్ చేసి పెట్టుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది మార్కెట్ కూడా బాగుంది. సంవత్సరానికి ఎకరానికి కనీసం 4 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి భాస్కర్ రావు మాట్లాడుతూ 10 రోజుల పల్లె ప్రగతిలో వివిధ గ్రామాల సర్పంచుల కృషి అభినందించదగ్గ విషయమని, గ్రామాలలో జరిగే అభివృద్ధి పనుల మీద సర్పంచ్లు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దని, పనులకు సంబంధించిన చెక్లు పని పూర్తి అయిన కొద్ది రోజులలోనే వస్తాయి అని అన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి 23 కోట్లతోనే తండాలకు సంబంధించి అన్ని బీటీ రోడ్స్ కి మండలంలోని పలు రకాల అత్యవసర రోడ్లకు ప్రపోజల్ పంపారని అన్నారు. అందరూ కూడా చాలా చక్కగా, చాలా ఓర్పుతో, సహనంతో చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. కొంతమంది ఇంకా లాగింగ్ ఉన్నారు, వాళ్ళు కూడా కంప్లీట్ చేయడానికి రెడీ ఉన్నారు. అదైతే తెలిసిందే. డబ్బులు కూడా అన్నిటికీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది సర్పంచ్లు మొన్న సీతారాం తాండ సర్పంచ్ సాబ్ వచ్చిండు, లాస్ట్ వీక్ బిల్ అయిపోయింది, చెక్ అయిపోయింది. ఆయన నేను ఫోన్ చేసి సర్పంచ్ సాబ్ చెక్ తీసుకోండి అని చెప్పాల్సి వచ్చింది. ఆయన సర్పంచ్ సాబ్ ఇలా తీసుకోండి చెక్. ముందు ఒకలా ఉంటే, ముందు ఎట్లా అంటే 6 నెలల వరకు అసలు చెక్కులు రాకుండా అటు తిరిగేది ఉంది. కానీ ఇప్పుడు మాత్రం వేరేగా ఉంది. చెక్ తీసుకోమని మేమే ఫోన్ చేయాల్సి వస్తుంది, అట్లాంటి పరిస్థితి వచ్చింది. సో అందరికీ ఇప్పుడు డబ్బులు రెడీగా ఉన్నాయి. అదైతే 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. 90% డబ్బులు కొట్టి పెట్టేసి మీకు రెడీగా ఉన్నాయి డబ్బులు. ఇంకొకటి కొంతమంది సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ ప్రిమినరీ ఏజ్లో చెక్ తీసుకొచ్చినాక వాళ్ళకి ఒక ప్రాసెస్ ఏం తెలియట్లేదు. ఇక్కడ లోకల్ ఇండియన్ బ్యాంక్లో వేసుకుంటే 15 రోజులు పడుతుంది. మీరు అదే చెక్ తీసుకెళ్ళి వేడ్చలు కానీ పని చేసి ఇప్పుడు అసలు అందరికీ ఇన్స్పిరేషన్ ఒకటి ఏంటంటే మన భోజాలంట సర్పంచ్ గారు, నిజంగా సర్పంచ్ గారు కంప్లీట్ చేసేసినారు. రూపతండ కంప్లీట్ అయిపోయింది, పిల్లుట్లో కంప్లీట్ అయిపోయింది, ఏదులాపూర్ కంప్లీట్ అయిపోయింది, రెడ్డియాతండ ఆల్మోస్ట్ ఇంకొంచెం బ్యాలెన్స్ పడుతుంది కానీ కంప్లీట్ అయిపోయింది. సికింద్రాపూర్ అయితే ఇప్పటికీ ఒక 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి బిజ్లీపూర్ కంప్లీట్ అయింది, పామంట నియరింగ్ కంప్లీషన్ వచ్చింది, సీతారాం తాండ కంప్లీట్ అయిపోయింది, రత్నాపూర్ కంప్లీట్ అయింది, భీమ్లా తాండ నియరింగ్ కంప్లీషన్.
ఆ నెల రోజుల్లో మరి గ్రామాల్లో గుర్తించినటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మరి లూజ్ వైరింగ్ కానీ మిడిల్ పోల్స్ కానీ అవన్నీ కూడా వారు పూర్తి చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని గ్రామాలలో మరి ఏదైతే జవాబు చెప్పలేని పరిస్థితుల్లో మరి గ్రామ పంచాయతీలకు భారమైనటువంటి సమస్య ఇళ్ల మీద నుంచి రైలు ఉన్నటువంటి సమస్య మరి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. మరి గ్రామాల్లో ఎక్కడ అటువంటి సమస్యలు ఉన్నాయో ఒక్కొక్క గ్రామంలో ఎన్నున్నాయి అనేది గుర్తించాలని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి వాటిని కూడా త్వరలోనే పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ పూర్తి స్థాయిలో మరి తాండా గ్రామ పంచాయతీలు తాండాలు అన్ని కూడా మరి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అనేది ఉండకుండానే పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పేసి కూడా మరి సెలెక్టెడ్ తండాలను కూడా ఇంతకుముందు చేయడం జరిగింది. ఇంట్లోనే మరి మిస్ అయిపోయింది. మరి ఏ గారికి మరి చెప్పడం ఏంటంటే ఒక తండా కూడా మిస్ కావద్దు, 4-5 ఆవాసాలు ఉంటే కూడా అక్కడ తండాన్ని గుర్తించబడుతుంది. కాబట్టి అవన్నీ కూడా పరిగణన తీసుకొని పూర్తి స్థాయిలో మనం చేపట్టి ఆ ఇబ్బందులు లేకుండా తండాలు తొలగించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. మరి ఇంకోటి మరి వ్యవసాయ పొలాల దగ్గర ఉన్నటువంటి లూజ్ వైరింగ్ కోసం మరి అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ఏవైనా సమస్యలు ఉంటే మరి ఎక్కడన్నా రైలు కింద అనేటువంటి పరిస్థితులు ఉంటే చాలా మంది కూడా మరి గ్రూప్లలో కూడా పెడుతున్నారు. అటువంటి ఎమర్జెన్సీ కింద మీరు తీసుకొని కంప్లీట్ చేయండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే మరి మీ డిఈ గారితోనో ఎస్సీ గారితోనో కలెక్టర్ గారితోనో కొంచెం డెవలప్మెంట్ వర్క్స్ లో వెనుకబడి ఉన్నా మరి గ్రామ స్థాయిలో మరి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి కోసం కానీ మరి గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి కోసం కానీ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసుకుంటూనే సర్పంచులందరూ కూడా మరి శ్రమించి మరి గ్రామాల అభివృద్ధి పరుగులు తీసుకుపోతున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు చర్చించినటువంటి అంశాల్లో మరి వ్యవసాయ శాఖ తీసుకున్నట్టుంటే మరి దాంట్లో మరి జిల్లాలోనే మనం ఎక్కువ పాస్బుక్లు పొంది మరి మనం రైతు బంధువు రైతు బీమా కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి రైతుల అవగాహన లోపంతోనే మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి మన ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి రైతులను అభివృద్ధి పథకంలో తీసుకుపోవాలి. మరి వారు ఆర్థికంగా కూడా వారు మరణించినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి 5 లక్షల స్కీమ్ మనం దూరమవుతున్నాం. అదేవిధంగా మరి మంచినీటి సరఫరా విషయానికి వస్తే మరి గ్రామాల్లో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మరి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సర్పంచులకు అందుబాటులో ఉండే విధంగా మరి ఏఈ గారు అదేవిధంగా మిషన్ భగీరథ ఏఈ గారు మరి సంబంధిత టెక్నీషియన్లు మరి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ వాళ్ళు లిఫ్ట్ చేసి మరి ఈరోజు అయ్యేటువంటి పని మరి ఈరోజు కాకపోతే రేపు చేస్తామని చెప్పేసి సమాధానం చెప్పినట్టుంటే వాళ్ళ గ్రామాలలో ప్రజలకు నిత్యం వాళ్ళ అందుబాటులో ఉండి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి మరొకసారి డిప్యూటీ గారిని మరి ఏఈలను అందరూ కూడా కోరేది చాలా డిపార్ట్మెంట్స్ గురించి కూడా అందరూ కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వారికి ఉన్న సమస్యలు కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది. మీటింగ్లు ఈ అధికారులు కూడా ఇవన్నీ నోట్ చేసుకునే కూడా వచ్చే సమావేశం లోపలే దాన్ని అన్ని పరిష్కరించాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. మొన్న 4వ విడత పల్లె ప్రగతిలో కూడా ప్రతి గ్రామ సర్పంచ్ కానీ చాలా మంది చాలా కష్టాలను కూడా పడి కూడా అందరూ కూడా చాలా కష్టపడడం జరిగింది. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గ్రామాల్లో ఉన్న నాయకులు కానీ పల్లె ప్రగతితోని గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే మన అందరి ఆరోగ్యం బాగుంటుంది, గ్రామం బాగుపడితేనే దేశం బాగుపడుతుందనే గాంధీజీ గారు ఏదైతే పిలిపించారో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాలన్నిటిని కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో సర్పంచుల మీద చాలా ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా అందరు సర్పంచులు కూడా చాలా వాళ్ళు వ్యక్తిగతంగా ఇల్లుని ఏ విధంగా చక్కదిద్దుకుంటారో అదేవిధంగా గ్రామాన్ని చక్కదిద్దుకోవాలన్న లక్ష్యంతో సర్పంచులు అందరూ కూడా పనిచేశారు. గ్రామ సర్పంచులకు మరియు వారితో భాగస్వామ్య ఎంపీటీసీలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్న జరిగిన ఈ పల్లె ప్రగతి అనేది కేసీఆర్ గారు వారు ఏదైతే తీసుకున్నారో ప్రతి సర్పంచ్ పైన చాలా ఒత్తిడి ఉంది. ఒత్తిడి ఉన్నా కూడా కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నా కూడా హరితారం కానీ శ్మశాన వాటికలు కానీ డంప్ యార్డులు కానీ
గ్రామంలో ప్రతి వీధిని శుభ్రపరచడం కానీ ప్రతి దాంట్లో సర్పంచ్ల కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా అధికారులు కూడా ఆ విధంగా గైడెన్స్ చేసి ప్రతి అధికారి కూడా క్షేత్రస్థాయిలో అందరూ కూడా పనిచేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా పెద్దలు చంద్రగౌడ అన్న గారు కానీ పెద్దలు చెప్పినట్టు కూడా మన మండలానికి మంచి పేరు తేవాలి. ఎందుకంటే అందరూ కూడా పనిచేసే వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రతి సర్పంచ్ కానీ ప్రతి ఎంపీటీసీ కానీ అందరూ కూడా సహకారంతో అంటే కొంచెం వర్షాలు మంచి వర్షాలు పడ్డాయి కాబట్టి విలేజ్లో డ్రైనేజ్ సర్పంచ్లు ఇప్పటివరకు బాగా కష్టపడి మంచిగా చేస్తున్నారు. మరి కొంచెం దోమరాలకుండా ఇప్పుడు ఇంతకుముందు మరి డాక్టర్ వాళ్ళ ఏఎన్ఎంలకు కూడా చెప్పి మరి ప్రతి విలేజ్లో డ్రైనేజ్ పోటీ తప్పకుండా అది చేయించాలని కోరుకుంటూ మరియు ఈ రోడ్ల పైన మొన్న పామాండకు లారీ ఎక్సరిపోయింది కాబట్టి మరి ఎంపీ గారికి చెప్పాము. మరి కూడా కొంచెం 2 లక్షలు మొరం పోయిస్తే కష్టాన్ని ఎక్కువ అవుతుంది. మరి రోడ్ శాంక్షన్ అయినట్టు కాబట్టి అది కూడా కొంచెం మొరం పోయిస్తే కొంచెం పామాండకు వదలబడు లారీలు అత్యాచారాలు ఎక్కువే కాబట్టి లారీలు వెళ్ళే పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ మన పెద్ద చెరువు శివపేట దాని గురించి కూడా చర్చలు జరిగింది కాబట్టి మరి తక్షణమే చేయించాలని 2 లక్షలు ఇస్తాను కూడా ఎంపీ గారు చెప్పారు. ఎంపీ గారు చెప్పారు కాబట్టి అది ఇస్తే చేయించుకుంటే అక్కడ సర్పంచ్లకు ఒక చెప్తే అక్కడ పామండకి అయితే 4 విలేజ్ సర్పంచ్ వస్తారు. వాళ్ళకి అభివృద్ధి వాళ్ళు అనుభవించుకుంటారు. అత్యంత కూడా చెప్పారు కాబట్టి అభివృద్ధి కూడా చేస్తే సర్పంచ్ కొంచెం అన్ని రోడ్లు మరి ఎమ్మెల్యే గారు తీసుకొని శాంక్షన్ 2 నెలలకు శాంక్షన్ ఇస్తారని కూడా చెప్తున్నారు. మరి నాకు సంతోషమైన డాంబర్ రోడ్డు కూడా ప్రతి దాంట్లో డాంబర్ రోడ్లు వస్తే అందరూ కూడా కొంచెం వెంకటరామరెడ్డి గారికి, స్పెషల్ ఆఫీసర్ నర్సయ్య గారికి, ఆర్డర్వేస్ బి కిషన్ గారికి, మరి ఇటీవల నూతనంగా ముఖ్యంగా పల్లె ప్రగతిలో భాగంగా మనం 10 రోజుల కార్యక్రమంలో సర్పంచ్ అందరూ అద్భుతంగా పనిచేసి శివంపేట మండలానికి మంచి పేరు రావడానికి బాగా ప్రయత్నం చేయించడం జరిగింది. మీరందరూ కూడా మీ సహకారంతో గ్రామాలు రూపురేఖలు మారాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో మీ భాగస్వామ్యం అందరికీ కూడా అద్భుతంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ మండలానికి అభివృద్ధిలో భాగంగా నా వంతు సహాయ సహకారం కూడా అందిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతి కానీ కార్యక్రమం తీసుకుంటూ దానికి అనుగుణంగా హరితహారం కార్యక్రమం కానీ చాలా చక్కగా మరి కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రాస్ రూట్ లెవెల్ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ బాగా కష్టపడి పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే కూడా మన జిల్లా పరిషత్లో కూర్చుంటే మన మండలమే మంచి ఐకేపీలో కానీ ఈ ఏదైతే ఇప్పుడు ఈజీఎస్ వర్క్స్ కానీ బాగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. కాకపోతే పేమెంట్స్ లేట్ అయినాయి, దాంతో సర్పంచ్లకు కూడా ఇబ్బంది ఉంది. అదేవిధంగా మరి అక్కడ చేసినటువంటి కూలీలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక 3-4 months నుంచి పేమెంట్ లేవంటే మరి గతంలో ఎప్పుడు జరగలేదు. కాకపోతే ఏంటంటే కులాల వైజ్గా డేటా తీసుకుంటాట, దాంతో కొంచెం లేట్ అయిందని చెప్తా ఉన్నారు. సార్ అది ఎప్పుడే లెటర్ పెట్టుంది, ఇమీడియట్గా అందరికి డబ్బులు వచ్చినట్టు చూడండి. ఎందుకంటే మార్పు ఉండాలి. ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు కూడా సమాధానం చెప్పిరు. మళ్ళీ 3 నెలల వరకు కొంచెమన్నా అది ఏదైతే సభ్యులు అడిగారో, గౌరవ సభ్యులు అడిగారో దానికి అనుగుణంగా ప్రతి గ్రామాన్ని విజిట్ చేయొచ్చు 3 months లోపల. ప్రతి అధికారి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు 10 అడిగినందుకు కనీసం 5, 4, 3 చేస్తే వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ ఉంటారు. అన్ని ఒకటేసారి అలవుతుంది అద్భుతం కాదు ఘనంగా వేయడానికి. తదుపరి మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న కోటి వృక్షార్చనలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, ఎంపీడీఓ నవీన్ కుమార్, తహసీల్దార్ రవికుమార్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.